హాయ్ పేరెంట్స్, వెల్కమ్ టు మీ ఫేవరెట్ ఛానల్ గణేష్ ఇన్సైట్స్. ఇవాళ ఈ వీడియో నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎవరైతే ప్రైవేట్ ఎంప్లాయీస్, బిజినెస్ మ్యాన్, ఫార్మర్స్ ఆర్ అన్ఎంప్లాయిడ్ ఎవరైనా కానీ వాళ్ళ పిల్లల్ని కేవీలో జాయిన్ చేయాలనుకుంటే ఇవాళ ఈ వీడియో ఖచ్చితంగా చూడండి, లాస్ట్ వరకు చూడండి, మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. అందుకే ఇది చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా చూడండి. సో టాపిక్లోకి వెళ్ళే ముందు ఒక్క చిన్న రిక్వెస్ట్, అదేంటంటే చాలామంది పేరెంట్స్ నాకు కమెంట్స్ పెడుతున్నారు, క్వశ్చన్స్ అడుగుతున్నారు. నేను రిప్లై ఇస్తున్నాను కానీ షార్ట్గా ఇస్తున్నాను. ఎందుకంటే మీ ప్రతి క్వశ్చన్కి నా ఛానల్లో వీడియో ఉంది. ఆ వీడియోని చూసినట్టయితే మీ క్వశ్చన్కి ఆన్సర్స్ అన్నీ క్లియర్గా దొరికిపోతాయి. స్టిల్ మీకు డౌట్ ఉన్నట్టయితే డెఫినెట్గా కామెంట్ పెట్టండి, నేను మీకు ఆన్సర్ అయితే ఇస్తాను. కానీ రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి వీడియోని ఫుల్గా చూసినట్టయితే మీకు నా క్వశ్చన్ యొక్క ఆన్సర్స్ అన్నీ దొరికిపోతాయి. ఎందుకంటే మీకు అన్నీ తెలియాలని నేను ఒక లాంగ్ లెంత్ వీడియోస్ చాలా చేసి పెట్టున్నాను కేవీ గురించిన ఫుల్ డీటెయిల్స్ తోటి. సో ఆ వీడియోస్ని దయచేసి చూడండి. మీరు చూసి స్టిల్ అర్థం కాకపోతే డెఫినెట్గా మీరు క్వశ్చన్ అయితే అడగండి, మీకు నేను ఆన్సర్ ఇస్తాను. టాపిక్లోకి వెళ్ళిపోదాం. చెప్పాను కదా, ఈ వీడియో మెయిన్గా నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే ఎవరు? ప్రైవేట్ ఎంప్లాయీస్, ఫార్మర్స్, బిజినెస్ మ్యాన్, అన్ఎంప్లాయిడ్, అందరూ ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కారో వాళ్ళందరూ నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. ఓకే, వీళ్ళందరూ తమ పిల్లల్ని కేవీలో జాయిన్ చేయాలనుకంటే ఏ కేటగిరీలో చేయాలి, ఏ కోటాలో చేయాలో చూద్దాం. ఎందుకంటే మీరు కేటగిరీ కోటా సరిగ్గా సెలెక్ట్ చేయకపోతే మీ సీట్ మిస్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. కాబట్టి కేటగిరీ కోటా ఇవి డెఫినెట్గా ఫామ్ ఫిల్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా గమనించి చేయాల్సి ఉంటుంది. సో ఆ కేటగిరీస్, ఆ కోటాని చూద్దాం. సో ముందుగా మీకు ప్రీవియస్ వీడియోలోనే చెప్పాను, కేవీ స్కూల్స్ వచ్చేసి 3 టైప్స్ ఉంటాయి. సివిల్, డిఫెన్స్, ప్రాజెక్ట్. సో దీంట్లో చెప్పాను కదా, సివిల్ అండ్ డిఫెన్స్లో 5 కేటగిరీస్ ఉంటాయి, ప్రాజెక్ట్ సెక్టర్లో 6 కేటగిరీస్ ఉంటాయి. ఓకే, సో దీంట్లో నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వచ్చేసి ఎవరైతే ప్రైవేట్ ఎంప్లాయీస్, బిజినెస్ మ్యాన్, ఫార్మర్ వీళ్ళందరూ వచ్చేసి 5th కేటగిరీలోనే అప్లై చేసుకోవాలి. అది సివిల్ అండ్ డిఫెన్స్. అదే ప్రాజెక్ట్ సెక్టర్లో అయితే 6th కేటగిరీలో అప్లై చేసుకోవాలి. మీరు 1 to 4లో ఒకవేళ అప్లై చేస్తే సీట్ వచ్చినా కానీ రిజెక్ట్ అవుతుంది. ఎందుకంటారా, 1 to 4 వచ్చేసి గవర్నమెంట్ ఎంప్లాయీస్కి మాత్రమే. ఎవరైతే నాన్ గవర్నమెంట్ ఉంటారో వాళ్ళు ఐదర్ 5th ఇన్ సివిల్ అండ్ డిఫెన్స్ ఆర్ 6th ఇన్ ప్రాజెక్ట్ సెక్టర్లో సెలెక్ట్ చేసి అప్లై చేసుకోవాలి. ఓకే, ఈ ప్రాజెక్ట్ సెక్టర్, సివిల్, డిఫెన్స్ గురించిన ఫుల్ డీటెయిల్ వీడియో ఏ స్కూల్లో ప్రాజెక్ట్ సెక్టర్ ఉంది, సివిల్ ఉంది, డిఫెన్స్ ఉంది, నేను నా నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా చెప్తాను. సివిల్, డిఫెన్స్ వచ్చేసి కేటగిరీ 5లో అప్లై చేసుకోవాలి ఎవరైనా, ఎనీ క్లాస్కైనా. అలాగే కేటగిరీ 6 వచ్చేసి ప్రాజెక్ట్ సెక్టర్లో సెలెక్ట్ చేసుకోవాలి. అది ఎనీ క్లాస్, ఫస్ట్ క్లాస్ కానివ్వండి, బాలవాటిక కానివ్వండి, 2nd to 12th కూడా కానివ్వండి. ఈ ఖచ్చితంగా కేటగిరీని కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవాలి. మీరు తప్పు సెలెక్ట్ చేసినట్టయితే మీ చేతులారా మీరు సీట్ పోగొట్టుకున్న వాళ్ళు అవుతారు. ఇది కేటగిరీ గురించిన డీటెయిల్. నెక్స్ట్ వచ్చేసి క్యాస్ట్ కోటా ఉంటుందండి. కోటాస్లో 3 టైప్స్ ఉంటాయి. ఒకటి క్యాస్ట్ కోటా, ఒకటి ఆర్టీఈ కోటా, ఇంకోటి సిడబ్ల్యూఎస్ఎన్ కోటా. సో మీరు ఏ కోటాలో అప్లై చేసుకోవాలి? ముందుగా చెప్పినట్టే ఇది ఒక నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కోసం చేసిన వీడియో. సో నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రైవేట్, బిజినెస్ మ్యాన్, అన్ఎంప్లాయిడ్, ఫార్మర్స్, ఆటో వాళ్ళ, రిక్షాలు ఎవరైనా అండి, వీళ్ళందరూ నాన్ గవర్నమెంట్ కిందకి వస్తారు. చెప్పాను కదా. సో వీళ్ళు ఎలా అప్లై చేసుకోవాలి? కోటాలో మీరు ఒకవేళ ఈ ప్రైవేట్ ఎంప్లాయీస్ వీళ్ళందరూ ఉన్నారు కదా, మీరు ఒకవేళ ఎస్సీ, ఎస్టీ ఆర్ ఓబీసీ అంటే బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ వీళ్ళందరూ ఓబీసీ కిందకి వస్తారు. ఓకే, వీళ్ళందరూ క్యాస్ట్ కోటాలో అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటారా, క్యాస్ట్ కోటాలో క్యాస్ట్ రిజర్వేషన్ ఉందండి. రిజర్వేషన్ ఎంత ఉందంటే ఎస్సీకి 15% రిజర్వేషన్ అయితే కేవీ స్కూల్స్లో ఉంది. అలాగే ఎస్టీకి 7.5% రిజర్వేషన్ అయితే ఉంటుంది. ఓబీసీకి 27% రిజర్వేషన్ ఉంటుంది. ఓబీసీకి 27 ఎందుకంటే దీంట్లో కేటగిరీస్ ఎక్కువ, బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ. సో ఓబీసీకి 27% రిజర్వేషన్ ఉంది. సో మీరు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అయి ఉండి
ప్రైవేట్ ఎంప్లాయీ, ఫార్మర్, బిజినెస్ మ్యాన్ ఎవరైనా కూడా ఉండి ఈ క్యాస్ట్లో ఉన్నట్టయితే, మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఉన్నట్టయితే, ఎస్సీ ఎస్టీకి క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి, ఓబీసీకి అయితే క్యాస్ట్ సర్టిఫికేట్, అలాగే మీకు అదర్ బ్యాక్వర్డ్ కాస్ట్ అంటే ఓబీసీ సర్టిఫికేట్ సపరేట్గా వస్తుంది, దాన్ని కూడా మీరు తీసుకోవాల్సి వస్తుంది. ఇది బీసీ వాళ్ళకి అంటే ఓబీసీ వాళ్ళకి ఓబీసీ సర్టిఫికేట్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్ ఉన్నట్టయితే మీరు క్యాస్ట్ కోటాలో అప్లై చేస్తే సీట్ వచ్చే ఛాన్సెస్ మ్యాక్సిమం ఉంటాయి. ఓకే, ఇది ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళ గురించి చెప్పేశాను. మరి ఓసీ వాళ్ళు అడుగుతారు, మరి మాకెలాగండి? ఓసీ ఆర్ మైనారిటీ మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ అవసరం లేదు, మీరు జనరల్ కేటగిరీలో అప్లై చేసుకోవచ్చు. సో జనరల్ కేటగిరీకి ఆల్మోస్ట్ 20% రిజర్వేషన్ ఉంటుంది, దాంట్లో అప్లై చేసుకోవచ్చు. ఇది క్యాస్ట్ కోటా. నెక్స్ట్ వచ్చేసి ఆర్టీఈ కోటా. ఓకే, ఈ ఆర్టీఈ కోటా అంటే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ కోటా. దీంట్లో సీట్ ఫ్రీగా వస్తుంది. ఇదొకటి. ఎవరికి వస్తుంది? మెయిన్గా మీరు ఫస్ట్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఉన్నారనుకోండి, మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ అలాగే మీ ఆదాయము సంవత్సరానికి 3.5 లక్షల కంటే తక్కువ ఉండి మీరు నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయినట్టయితే, అలాగే మీ స్కూలు సిటీలో అయితే 5 కిలోమీటర్ల లోపల, డిస్టిక్లో అయితే 8 కిలోమీటర్ల పాటు ఉన్నట్టు అయ్యి ఉండి, మీరు ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఉండి, క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండి, ఓబీసీ సర్టిఫికేట్ ఉండి, బీపీఎల్ సర్టిఫికేట్ బిలో పావర్టీ లైన్ సర్టిఫికేట్ ఉన్నట్టయితే మీరు ఆర్టీఈ కోటాలో అప్లై చేసుకోవచ్చు. చేసుకొని సీట్ వచ్చినట్టయితే ఫ్రీ, అది వేరే విషయం, నా వీడియోలో ఉంది, డీటెయిల్గా చూడొచ్చు. ఓకే, సో ఆర్టీఈ కోటాకి ఎస్సీ ఎస్టీ ఓబీసీ విత్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఆర్ ఓబీసీ సర్టిఫికేట్, అలాగే 3.5 లక్షల కంటే తక్కువ ఆదాయం ఉండాలి, అలాగే 5 కిలోమీటర్స్ లోపల ఉండాలి. దీనికి బీపీఎల్ సర్టిఫికేట్ ఆర్ వైట్ రేషన్ కార్డ్ ఆర్ బీపీఎల్ కార్డ్ ఉన్నట్టయితే ఆర్టీఈ కోటాలో అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ మరి ఓసీ వాళ్ళు కూడా ఆర్టీఈ కేటగిరీలో అప్లై చేసుకోవచ్చు. ఓసీ అండ్ మైనారిటీ ఇద్దరు. ఎలా అంటే మీకు ఓసీ వాళ్ళకు మైనారిటీ వాళ్ళకు 8 లక్షల కంటే తక్కువ ఆదాయం ఉండి సంవత్సరానికి మీకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, ఎకనామికలీ వీకర్ సెక్షన్ సర్టిఫికేట్ ఉన్నట్టయితే మీరు కూడా ఆర్టీఈ కోటాలో అప్లై చేసుకోవచ్చు. అయితే సేమ్ డిస్టెన్స్, సిటీలో అయితే స్కూల్కి 5 కిలోమీటర్ లోపల ఉండాలి, అలాగే డిస్టిక్లో అయితే 8 కిలోమీటర్లో ఉండాలి. ఓకే, ఇది ఆర్టీఈ కోటా. అయితే చాలామంది మళ్ళీ ఇంకో డౌట్ అడుగుతారు, ఏంటంటే సార్ మేము 5 కిలోమీటర్స్లో మేము అప్లై చేసుకోవచ్చా? మీరు ఎన్ని కిలోమీటర్స్లో ఉన్నా అప్లై చేసుకోవచ్చు, కానీ ఈ 5 కిలోమీటర్స్ అనేది ఆర్టీఈ కోటాకి మాత్రమే వర్తిస్తుందండి, మిగతా వాళ్ళకి వర్తించొద్దు. మీరు అప్లై చేసుకోవచ్చు, దానికి ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదు. సో ఇవన్నీ నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే ప్రైవేట్ ఎంప్లాయీస్, బిజినెస్ మ్యాన్, అలాగే ఫార్మర్స్, నాన్ ఎంప్లాయిడ్, వీళ్ళందరి గురించిన వీడియో ఇది. సో మళ్ళీ అందుకే చెప్తున్నాను, ఎందుకంటే సడన్గా గవర్నమెంట్ ఎంప్లాయీస్ చూసి వాళ్ళు కన్ఫ్యూజ్ కాకూడదని స్పెసిఫికలీ నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ గురించిన వీడియో ఇది. నెక్స్ట్ కోటా వచ్చేసి సిడబ్ల్యూఎస్ఎన్ కోటా. సిడబ్ల్యూఎస్ఎన్ ఏంటంటారా? చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్. ఓకే, ఈ చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్కి 3% రిజర్వేషన్ ఉంటుంది అక్రాస్ కేవీ స్కూల్స్. అన్ని కేవీ స్కూల్స్ ఆల్ ఓవర్ ఇండియాలో 3% రిజర్వేషన్ ఉంటుంది. సో చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ అంటే ఎవరంటే, మన పిల్లలకి ఏదో ఒక చిన్న అంగవైకల్యం, డిసబిలిటీ ఉన్నట్టయితే, మేబీ కంటి చూపులో కానీ, వినికిడిలో కానీ, లేకుంటే శరీరంలో ఏదైనా ఒక వైకల్యం ఉన్నట్టయితే మీ కిడ్ సిడబ్ల్యూఎస్ఎన్ కోటాకి వర్తిస్తారు. మీరు ఎక్కడైనా కేవీ స్కూల్లో అప్లై చేసుకోవచ్చు. దీనికి సిడబ్ల్యూఎస్ఎన్ సర్టిఫికేట్ అంటే డిసబిలిటీ సర్టిఫికేట్ ఒకటి చూపించాల్సి వస్తుంది. ఓకే, మీరు కేటగిరీలో 5 and 6 సెలెక్ట్ చేసుకోవాలి. క్యాస్ట్ కోటా ఉన్నట్టయితే చెప్పాను కదా, క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. ఓసీకి అయితే క్యాస్ట్ సర్టిఫికేట్ అవసరం లేదు. ఆర్టీఈలో అయితే ఎస్సీ ఎస్టీ ఓబీసీకి క్యాస్ట్ సర్టిఫికేట్, బీపీఎల్ సర్టిఫికేట్, డిస్టెన్స్ 5 or 8 కిలోమీటర్స్ సిటీ ఆర్ డిస్టిక్ బట్టి. ఓసీకి అయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, అలాగే 8 lakhs బిలో ఆదాయం అయితే ఉండాలి. సో ఇదండి నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ గురించిన డీటెయిల్.
మీరు ఒకవేళ ఫార్మర్, బిజినెస్ మ్యాన్ ఆర్ అన్ఎంప్లాయిడ్, మీకు పనే లేదనుకుందాం, లేదంటే మీరు ఆటో నడుపుతున్నారు, రిక్షా ఎవరైనా అండి, వీళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చండి. సీట్ వస్తే మీ లక్ అండి. చాలా తక్కువ ఫీజుతో అయితే సిబిఎస్ఈ సిలబస్ సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్లో మీకు అడ్మిషన్ దొరికినట్టు. నా నెక్స్ట్ వీడియోలో సిడబ్ల్యూఎస్ఎన్ గురించిన ఫుల్ డీటెయిల్ అయితే డెఫినెట్గా చెప్తాను. ఎవరు అప్లై చేయొచ్చు, దానికి ఏం కావాలి అన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. నా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టండి. మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బీ సేఫ్, బీ హెల్దీ. జై హింద్.